ఈరోజు బిగ్ బాస్ విన్నర్ని పల్లవ్ ప్రశాంత్ని చూడాలని మేము వచ్చాము. పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్. కానీ ఈరోజు ఎప్పుడు లేనంత రష్ ఇక్కడ పెరిగిపోయింది. మామూలు విషయం కాదు. పల్లవ్ ప్రసాద్ని విన్నర్ని ఎలా మేము చూద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ పోలీసులు మాత్రం వేరే కొట్టుడు కొడుతున్నారు. పబ్లిక్ కూడా కొంచెం బస్సులై పగలగొట్టారు. చాలా ప్రాబ్లం జరుగుతుంది. పల్లవ్ ప్రసాద్ తొందరగా వస్తే చూసి వెళ్తారని ప్రేక్షకుల్ని మేము ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. కానీ ఈసారి సిరీస్ మాత్రం 7 సిరీస్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇండియాలో చాలా బిగ్ బాస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, కానీ మన హైదరాబాద్లో జరిగే ప్రోగ్రాం మాత్రం చాలా బాగుంది. శివాజీ ఎవరిని పల్లవ్ ప్రశాంత్ని కూడా తన సొంత పిల్లల్లాగా, ఒక కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఇవన్నీ ఎట్లా ఉంటాయో అంత బాగా చూసుకున్నాడు. ఆ యొక్క ఆనందం ఆపుకోలేక జనమంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆనందాన్ని ఆస్వాదిద్దామని అనుకుంటుంటే ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ ఎక్కువైపోతుంది. కొంతమందిని కూడా మేము చూడలేకపోయాం. కేవలం పల్లవ్ ప్రశాంత్ని కూడా చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నాం మేము. అది ఎందుకంటే చాలా ఇప్పుడు శోభ కూడా చాలా బాగా ఒక రైతు బిడ్డగా వచ్చి తగ్గేదే లేదు, మళ్ళీ వస్తే అన్నట్టుగా పల్లవ్ ప్రశాంత్ చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. మనం అందరం కూడా రైతు బిడ్డలకు పుట్టిన వాళ్ళమే, కాకపోతే వాళ్ళ పట్టణాల్లో పెరుగుతున్నాము. పల్లవ్ ప్రసాద్ మాత్రం టాప్ మెజార్టీలో గెలుచుంటాడని పట్టి ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు టాప్ రేంజ్లో విన్నర్ అయ్యాడు. శివాజీ గారిది వాళ్ళది మాత్రం చూసి మనం ఒక కుటుంబ సభ్యుడిలాగా చాలా మనం బాగా ఫీల్ అయ్యామని చెప్పేసి అలాగే ప్రియాంక జైన్ కూడా చాలా బాగా ఆడింది, న్యాచురాలిటీగా ఆడారు. ఎవరు కూడా మనం చాలా లాస్ట్లో చాలా ఆనందపట్టి బిగ్ బాస్ని ఆయన చాలాగా ఆస్వాదించాడు. ఆయన ఒక ముస్లిము అనే ఇది కాకుండా ఒక ఛాంపియన్ లాగా పోరాడి గెలిచాడు. ఎవరు కూడా నేను చెప్పాలంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంత పెద్ద వయసులో కూడా నేను బిగ్ బాస్ చూసి ఫస్ట్ టైం ప్రోమోలు కానీ టీజర్లు కానీ ఇవన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈరోజు వాళ్ళని చూద్దామని నేను ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాను మా పిల్లలతో సహా. చూద్దామంటే వాళ్ళ పాపం లాఠీ చార్జీలకి చాలామంది పిల్లలు కొడతాం అవి ఇవి చాలా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొన్నందుకు కూడా నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. త్వరగా పల్లవ్ ప్రశాంత్ వస్తే మేమందరం కూడా చూసి వెళ్ళాలని కూడా ఎదురు చూస్తున్నాము. ఇలాగ మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఐక్యత ఐఫై యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఉంది. మేము కూడా త్వరలో బిగ్ బాస్లో మా వాళ్ళు ఎంటర్ అవుతామని కూడా మేము చెప్తున్నాము. అది పల్లవ్ ప్రశాంత్ ఇక్కడ ఎలా ఉన్నారు, ఇవాళ నా పిల్లలు, నా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మా వాళ్ళు కూడా ఒకరోజు బిగ్ బాస్కి వెళ్ళాలని